హాయ్ అండి. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 68. ఆ మాటకి అతన్ని చూసి సంతోషంగా, ఎలా ఉంది రాజ్? తెలుసా, నిన్ను ఏడిపించడం లేక నాకు తిన్నది అరగడం లేదు తెలుసా అంటుంది వర్ష. ఆ మాటకి అతనికి నవ్వొస్తుంది, కానీ నవ్వితే పెయిన్ ఎక్కువ అవుతుందని కష్టంగా ఆపుకుంటూ, చావు బతుకుల మధ్య ఉన్నా కూడా నీకు నన్ను ఎలా నవ్వించాలని ఉంటుంది కదా అని అంటాడు. ఏంటి ఆ మాటలు? నీకేమీ కాదు, నాకు క్యూటీని చూడాలని ఉంది వర్ష అంటాడు దిగులుగా. నాకు కూడా రాజు అంటుంది వర్ష. నాకు కూడా దిగులుగా ఉంది అంటుంది. ఆ సౌండ్కి ఇద్దరు అటువైపు చూస్తారు. నవ్వుతూ వస్తున్న ఆద్యని చూసి, ఏ ఆద్య, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది వర్ష. రాజ్కి ఇలా జరిగినప్పటి నుండి ఇక్కడే ఉన్నాను వర్ష, అండ్ మా అన్నయ్యే తనని ట్రీట్ చేసేది. ఓ నైస్, కానీ నువ్వు ఈ రూమ్లోకి ఎప్పుడు వచ్చావు? చిన్నగా నవ్వి, నువ్వు పూర్వజన్మలో ఊర్వి మేడం కొడుకు అని రాజ్ని పొగుడుతూ ఉన్నప్పటి నుండి అంటుంది. దానికి వర్ష చిన్నగా నవ్వి, నిజమాద్య, ఒక్కొక్కసారి అలానే అనిపిస్తూ ఉంటుంది. అదేంటో నాకు చెప్తే నేను వింటా కదా అంటాడు రాజు. అతని వైపు చూసి చిన్నగా నవ్వి వర్ష అన్న విషయాన్ని చెప్తూ వచ్చి అతని పక్కనే కూర్చుంటారు ఇద్దరు. అవును, నాకు మా అమ్మ తర్వాతే ఏదైనా, అందుకే నా క్యూటీ కళ్ళల్లో కన్నీళ్లు చూసిన ఆయువుని, వాళ్ళ కుటుంబాన్ని ఓ ఆట ఆడుకుంటాను అంటాడు. రాస్, అలా అనుకో, అసలు జరిగింది ఏంటంటే అని డింపుల్ చెప్పింది మొత్తం చెప్తుంది వర్ష. అది విని ఆద్య ఆయువుని అపార్థం చేసుకున్నానని ఫీల్ అవుతుంది. రాజు మాత్రం కొన్ని డౌట్స్తో ఏమీ మాట్లాడలేకపోతాడు. కానీ ముందున్నంత కోపం మాత్రం ఉండదు ఆయు మీద. కానీ దేవయాని ఈశాన్ని మాత్రం వదలకూడదు అనుకుంటాడు మనసులో. రాజేశ్వరి గారి గురించి ఇక కనుక్కుని ఇక అలా మాటల్లో పడిపోతాడు రాజ్ కూడా. మేడం, ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయాయి, అలాగే సర్జరీకి కూడా అన్నీ రెడీ అయ్యాయి. ఈ పేపర్స్పై మీ ఫ్యామిలీ మెంబర్స్ది సైన్ కావాలి అంటాడు డాక్టర్. ఆ ఫైల్ పేపర్స్ తీసుకుని సైన్ చేయబోతున్న ఊర్విని చూసి, మేడం మీరెలా అని అంటాడు అయోమయంగా. ఈజ్ మై హస్బెండ్ అని ఊర్వి ఆయు ఆర్మాని అని సైన్ చేస్తుంది. డాక్టర్ షాక్తో కాసేపు అలానే ఉండి కాసేపటికి నర్స్ పిలిచిన పిలుపుకి తేరుకుని లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడే ఉన్న డింపుల్ మణి పెదవులు చిన్నగా విచ్చుకుంటాయి. ఊర్వి చెప్పిన దానికి డీజీపీ జరిగిన విషయం మొత్తం బయటికి రాకుండా జాగ్రత్తగా తీసుకుంటాడు. అటు రానా విషయం అలాగే ఆయు విషయం కూడా బయటికి రానివ్వడు డీజీపీ. ఎందుకు అంటే రానా చనిపోయాడు అని తెలిస్తే రాష్ట్రం మొత్తం తగలబడిపోతుంది. అలా అని దాచే విషయం కూడా కాదు. కానీ అది ఎలా బయటకు వస్తుందోనని. కానీ ఈ సమయంలో మాత్రం బయటికి రాకూడదు అనుకున్నాడు. ఎందుకంటే ఆయుకి ప్రొడక్షన్ ఇవ్వలేడు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రమాదం ఎటువైపు నుండి వస్తుందో తెలియదు. పైగా దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేది కేవలం ఆయు మాత్రమే. కానీ అతను ఇప్పుడు స్పృహలో లేడు కదా, సో తన్ని రక్షించే బాధ్యత తనది అనుకున్నాడు. కానీ ఎలా అని ఆలోచిస్తూ ఉన్న డీజీపీకి ఎదురుగా వచ్చి నిలబడతాడు డింపుల్. అతన్ని చూసి, సార్కి ఎలా ఉంది అంటాడు. సార్ మీతో ఒక విషయం చెప్పాలి అంటాడు డింపుల్. ఎస్ చెప్పు డింపుల్. ఆయు సార్ ముందుగానే ప్లాన్ చేసి పెట్టారు సార్. ఒకవేళ సార్ అవైలబుల్గా లేకపోతే ఆ రానా మనుషుల్లో ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండడానికి వీల్లేదని. సార్ని ఊర్వి మేడం చూసుకుంటుంది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కిరాతమైన రౌడీలు. వాళ్ళల్లో ఒక్కరు కూడా ఈ భూమిపై జీవించే హక్కు లేదు సార్. సో సో అంటాడు షాక్తో చూస్తూ డీజీపీ. ఏం చేస్తారని? మీరు జస్ట్ ఇక్కడ నుండి వెళ్ళిపోండి. ఈ రోజు మొత్తం మీరు మీ కూతురు పెళ్లిలో ఉన్నారు అని ఫిక్స్ అయిపోండి. అలాగే అందరినీ నమ్మించండి. మేము చేయవలసిన పనులు చేసి వచ్చాక మీకు ఏదైతే చెప్తామో అదే మీరు రేపు ప్రెస్కి మీడియాకి చెప్పండి అంటాడు. డింపుల్, మీరేమంటున్నారు? అవును, ఇదంతా యూసర్ ప్లాన్. అంతే, ఖచ్చితంగా జరిగి తీరాలి. మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి. అలాగే మీ సర్వీస్ తుపాకీలో బుల్లెట్ లెక్కని సెటిల్ చేసుకోండి అంటూ మణి వైపు చూస్తాడు. అంతా ఓకే, ఇంతవరకు ఎవరూ బయటికి రాలేదు, అందరూ ఇంట్లోనే ఉన్నారు, మన వాళ్ళు ఇంటి చుట్టూ రౌండప్ చేశారు అంటాడు. మణి, పద వెళ్దాం. సార్, ముందు మీరు వెళ్ళండి, నా ఫోన్ కోసం ఎదురు చూడండి అని మణితో కలిసి రానా ఇంటివైపు వెళ్తారు. డీజీపీ వాళ్ళు చెప్పినట్టే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కాసేపటికి రానా ఇంటి దగ్గర అందరి ఏడుపులు వినిపిస్తూ ఉన్నాయి. కార్ని కొంచెం దూరంగా ఆపి నెమ్మదిగా,
డింపుల్ మనీలో నడుచుకుంటూ వస్తారు. ఉన్న వాళ్ళందరి దగ్గర బ్లూటూత్ కనెక్షన్తో లైన్లోనే ఉన్నారు. అంతా అయిపోయిందా అంటాడు. ఆ సార్ డన్, అయితే కానివ్వండి, ఇంకా లంకా దహనం అంటాడు. అంతే, ఒక్కసారిగా బిల్డింగ్ మొత్తం మంటలు చెలరేగుతాయి. అది చూసి లోపల ఉన్న వాళ్ళంతా అరుస్తూ బయటికి రావడానికి చూస్తూ ఉంటే వచ్చిన వాళ్ళని వచ్చినట్టు కాలుస్తూ ఉన్నారు. ఆయు గార్డ్స్ బిల్డింగ్ ఎంట్రన్స్ లో నిలబడి ఏ ఒక్కడు కూడా తప్పించుకోకుండా కాసేపటికి అరుపులు ఆగిపోతాయి, కానీ అగ్ని గోళాలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రతి ఒక్కరూ బూడిదైపోయారు అని కన్ఫర్మ్ చేసుకున్నాక డీజీపీకి కాల్ చేస్తాడు డింపుల్. కనీసం ఓ 3 గంటల నుండి ఎదురు చూస్తూ ఉన్నాడు డింపుల్ ఫోన్ కోసం డీజీపీ. ఆ చెప్పు డింపుల్. సార్, రానా అండ్ రానా గ్యాంగ్ మొత్తం నైట్ వాళ్ళ ఇంట్లో జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్ల నిద్రలో ఉన్న వాళ్ళు శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు. ఒక్కరు కూడా ప్రాణాలతో లేరు, రానాతో సహా. ఇదే రేపు మీరు బయటికి చెప్పవలసిన విషయం, అర్థమైందా? ఓకే సార్ అని అంటాడు. అప్పటికే బాడీ మొత్తం చెమటలు పట్టి నోటి నుండి మాట కూడా రావట్లేదు డీజీపీకి. కష్టంగా ఓకే అని ఫోన్ పెట్టేసి పెరిగిన గుండె వేగాన్ని అదుపు చేసుకున్నాడు. వామ్మో, ఇలా ఉన్నారు ఏంటి, పోలీస్ని నాకే చెమటలు పట్టించారు. అతను మనుషులే ఇలా ఉంటే కేవలం అతను లేకపోతేనే ఇలా చెయ్యి అని చెప్పిన ప్లాన్కే నాకిలా చెమటలు పడుతున్నాయి, ఇలా అయిపోయాను. నిజంగా అతను ఉంటే ఇంకెంత దారుణంగా ఉంటుందో. కనీసం ఆ న్యూస్ని రాయడానికి కూడా ఎవరూ ధైర్యం చేయలేరు. కళ్ళు మూసి తెరిచేలాగే చంపేశాడు అంతటి కిరాతకుణ్ణి. అమ్మో అమ్మో, వీళ్ళు చెప్పినట్టు చేస్తేనే నాకు కూడా భూమి మీద నూకలు ఉండేవి అని అనుకుని అతను చేయవలసిన పనిలో మునిగిపోతాడు. డింపుల్ మనీలు మిగతా వాళ్ళకి ఎవరికి అనుమానం రాకుండా ఇక్కడే ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అలాగే పూర్తిగా మొత్తం ఖాళీ వరకు చూస్తూ ఉండండి. ఓకే సార్ అని అంటారు. ఒకేసారి అందరూ సార్కి ఎలా ఉంది సార్ అని అడుగుతారు. అమ్ముందిగా ఆమె పక్కన, చావులో నుండినైనా లేచొస్తాడులే. ఆయు సార్కి ఏమీ కాదు, నేను ఫోన్ చేస్తాను మీకు అంటూ వెళ్ళిపోతారు. మేడం, మీరు ఓకే కదా అని అడుగుతుంది. అసిస్టెంట్ బెడ్పై బోర్లా పడుకోబెట్టి సర్జరీ కోసం జుట్టుని తీసేసి నా ఆయువుని చూస్తూ ఉన్న ఊర్విని చూసి ఆ ఐఎమ్ ఓకే, ఫాస్ట్ ఫాస్ట్ అని ఒకసారి దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని వదిలి ఆపరేషన్ స్టార్ట్. 5 గంటల పాటు జరిగిన ఆపరేషన్లో ఇక బ్లడ్ క్లాత్ని జాగ్రత్తగా తీస్తుంది, కానీ అది ఎంతవరకు సక్సెస్ అయ్యిందో పేషెంట్కి స్పృహ వచ్చిన తర్వాతే తెలుస్తుంది. ఆయుని స్పెషల్ వార్డ్కి షిఫ్ట్ చేయండి అని బయటికి వచ్చిన ఊర్వికి ఎదురు వస్తారు డింపుల్ మనీలు. సార్కి ఎలా ఉంది మేడం అంటారు ఇద్దరు ఒకేసారి. వాళ్ళ వైపు ఒక క్షణం చూసి ఆపరేషన్ అయితే ఓకే అయ్యింది, కానీ ఆయుకి స్పృహ వచ్చాక రిజల్ట్ తెలుస్తుంది, ప్రాణాలకి మాత్రం ఏం ప్రమాదం లేదు అంటుంది. వాళ్ళ వైపు అలానే చూస్తూ ఆయుకి ఏం కాదు అని తెలుసుకున్నాక అప్పుడిద్దరూ కొంచెం రిలాక్స్ అవుతారు. కానీ ఊర్వి వాళ్ళనే చూస్తూ ఉండడంతో తలలు కిందకి దించుకునే ఉంటారు. నాతో రండి. ఎటు మేడం అని అంటారు. చెప్తేనే గాని రారా అంటుంది. అయ్యో, అలా ఏం లేదు మేడం, పదండి అని ఆమె వెనకే వెళ్తారు. నేరుగా హాస్పిటల్ క్యాంటీన్కి తీసుకుని వెళ్ళి ఇద్దరిని కూర్చోమంటుంది. మారు మాట్లాడకుండా కూర్చుంటారు. కాసేపటికి 2 ప్లేట్లో రైసు, 3 టైప్స్ కర్రీస్ విత్ కర్డ్తో బౌల్స్ ప్రత్యక్షమవుతాయి. అర్థం కాకుండా చూస్తారు ఊర్వి వైపు. మరీ అంతలా చూడకండి, మీ మొహాలు చూస్తేనే తెలుస్తుంది ఎప్పుడో తిన్నారని. మీ స్వామి భక్తి వల్ల మీకు ఆకలి తెలియట్లేదు అంతే, తినండి అంటుంది ఊర్వి. అది మేడం అని నసుకుతారు ఇద్దరు. చూప్ తినండి అని అంటుంది. అంతే, మారు మాట్లాడకుండా తింటారు ఇద్దరు. అలాగే ఇంకో 5 పార్సెల్స్ కట్టించాను, మీరు తిని మిగతా వాళ్ళు కూడా తీసుకుని వెళ్ళండి, సరేనా? నేను ఆయువు దగ్గరికి వెళ్తాను అని వెళ్ళిపోతుంది. వెళ్తున్న ఊర్వినే చూస్తూ ఉంటాడు మణి. ఏంటి మణి, ఏమైంది? కొడుకు ఆకలి అమ్మకే తెలుస్తుంది అంటారు కదా అన్నా. నాకు మా అమ్మ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఎప్పుడు ఎవరు కూడా ఇలా నా ఆకలి గురించి పట్టించుకున్నదే లేదన్నా. గాలికి పెరిగాను. మొదటిసారి అమ్ముంటే ఇలానే ఉండేదేమో అనిపిస్తుందన్నా అంటాడు మణి. అతని భుజాన్ని తడుతూ తిను అంటాడు. డింపుల్ సరే అని వాళ్ళు తినేసి మిగతా వాళ్ళకి ఫుడ్ పంపిస్తారు. ఇక రూమ్కి షిఫ్ట్ చేశాక ఆయు పక్కనే కూర్చుని చూస్తూ ఉంటుంది ఊర్వి. ఆమె మనసులో ఎన్నో ప్రశ్నలు, అన్నింటికి సమాధానాలు కూడా తెలుసు, కానీ వాటిని అంగీకరించడానికి తన మెదడు ఒప్పుకోవటం లేదు. ఇక అయోమయంలోనే అతన్ని చూస్తూ అలానే పక్కన ఉన్న చైర్లో నుండి బెడ్పై తల పెట్టుకుని పడుకుంటుంది.
హాస్పిటల్లో ఎందుకో ఉన్నట్టుండి మెలకు వచ్చిన రాజ్ బెడ్కి పక్కనే ఉన్న సోఫాలో పడుకుని కనిపిస్తుంది ఆద్య. ఇదేంటి ఆద్య ఇక్కడే ఉంది, టైం ఎంత అవుతుందని ఆ రూమ్లో ఉన్న డిజిటల్ వాచ్ వైపు చూడగానే అందులో 1:30 AM అని చూపెడుతూ ఉంటే, వాట్, తను నైట్ మొత్తం నా దగ్గరే ఉంటుందా అని ఆశ్చర్యపోతాడు రాజు. అయినా ఇంటికి వెళ్లకుండా ఎందుకుంది, లేపు అడుగుదాం అనిపించింది అతనికి. కానీ హాయిగా పడుకున్న ఆమె ఫేస్ని చూశాక లేపాలి అనిపించలేదు. రేపు చెప్తా డ్రైవర్ పని అని రాజు అనుకుంటూ కాసేపు అటు ఇటు దిక్కులు చూసి, క్యూటీ తొందరగా వచ్చేయమ్మా అని అనుకుంటూ రాజు కూడా నిద్రకు ఉపక్రమిస్తాడు. మరి ఆయుకి మెలకు వచ్చాక ఊర్వి ఏం మాట్లాడుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.